కాంగ్రెస్ కానీ 9 సంవత్సరాల క్రితం ఒకటే వీడియో చూస్తే అది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మునిగిపోయే నావ, సముద్రంలో మునిగిపోయే నావ, దాంట్లో ఎక్కి దాని స్టీరింగ్ పట్టుకొని తిప్పి దాన్ని నిలబెట్టినా అని చెప్పి అర్థమైందా సార్? అర్థం చేసుకోరు. ఏంటంటే మన పార్టీతో సంబంధం లేదు, మనకు అలా ఉన్న జీవితాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఆ ముందు చూపు చూసిడు, దీన్ని చక్కగా నడితే దీనికి డ్రైవర్ నేనైతా, మిగతా వాళ్ళంతా ప్యాసింజర్లు అవుతారు అనుకో. అందుకే ఎంఐఎంఈలు వచ్చినా కూడా ఆయన వెనక ఉన్నారు ఇవాళ, అవునా కదా? అది మన విజన్, మనం కూడా చూడాలి. తర్వాత పవన్ కళ్యాణ్ ఉంటూ అధ్యక్ష అంటే చాలన్నాడు. ఒక ఎమ్మెల్యే గెలిచి అధ్యక్ష అంటే చాలు. ఏమైంది ఇప్పుడు? అసలు ఊహించిన పోస్ట్ ఉంది అయినా మన తెలంగాణ ఉందా డిప్యూటీ సీఎం? అసలు ఆయన అధ్యక్షాలు కూడా చాలనుకున్నాడు. 21 సీట్లు గెలిపించుకొని డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నాడు. అంటే ముందు చూసినా మరి 72 ఏళ్ళ వయసు చంద్రబాబు నాయుడు అవసరం ఆయనకి ఇప్పుడు? అవసరమా? కొన్ని లక్షల కోట్లు కూడా పెట్టుకుంటూ చాలు హ్యాపీగా రామకృష్ణ అనుకుంటూ ఒక మనవాన్ని పట్టుకున్నా ఆయన ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే అసెంబ్లీలో అవమానం జరిగితే మళ్ళా నేను సీఎం అయితేనే ఇల్లు అడుగు పెడతా, లేకపోతే అడుగు పెట్టనని చెప్పేసి 3 years 3.5 years పోలేదు, నియర్ బై 4 years అనుకుంటా. అది 1 year లోపే జరిగింది. ఇక మళ్ళా పోలే ఒకటి ఆగితే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు 5 ఏళ్ల క్రితం అన్నాడు, దాదాపు ఇప్పుడు 1 year దగ్గర పడుతున్నాడు. అంటే ముందు చూసిండు, అల్లకెళ్ళి కట్లకెళ్ళి మాట వచ్చింది, అందుకే ఆయన ముందు సీఎం ఆయన. మరి నువ్వేమైంది? మరి కూర్చున్న వాళ్ళు ఏమైతారు? మరి నీకు కూడా ముందు చూపు ఉందా లేదా? దాని కొరకు నువ్వు ఒక గోల్ పెట్టు. ఒక 2 నుండి 3 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు సార్? 2 to 3 years. నువ్వేం కావాలి? నీకేం కావాలో తెలిసేనే కదా నువ్వేం చేయాలో తెలిసేది. ఇప్పుడు భగవంతుడు వచ్చేసి పూజలు చేస్తున్నాం, పురస్కారాలు చేసినాం. నేను అన్న కార్తీక మాసం అందరూ పూజలు చేసి ఏదో దేవుడు తెల్లవారు వచ్చి ఒక సూట్ కేసు నిండా ₹1 తెచ్చి ఇంటి ముందర పెడతాడు. ఓకేనా? డోర్ తీసినాం, ఆ సూట్ కేసు కనబడ్డది, ఇప్పి చూసినాం, దాని నిండా పైసలు ఉన్నాయి. ఏమైతుంది నీకు? భయం అవుతుంది. దాదాపు అయితే హార్ట్ అటాక్ వస్తుంది. ఫస్ట్ గుండె కాడ గుట్టుకు ఏం చేయాలి? హార్ట్ అటాక్ అయితే ఫస్ట్ వస్తుంది. ఒకవేళ నువ్వు బతికినావు, దానికి వెళ్ళి బయటకు వచ్చి బతికినాక ఏం చేయాలో తెలుసా నీకు? తెలియదు. ఎందుకంటే నీకేం గోల్ లేదు కదా. ఏం చేయాలని నీకు తెలియనప్పుడు నీకు డబ్బులు వస్తే ఉంది, సూట్ కేసు వస్తే ఉంది, వచ్చే వైరోజాలు వస్తే ఉంది. అర్థమవుతుందా? అందుకే గోల్ లేక మన జీవితం గోలగా మారింది. ఏం పని చేయాలనేది క్లారిటీ లేదు. మరి ఇప్పుడు ఇలా మాట్లాడిన వాళ్ళందరూ ఒక క్లారిటీతో చేస్తున్నాం, నేను చేస్తున్నాం. అందుకే మేకే గోల్. ఈ రోజుకి వెళ్ళినా ఒక గోల్ పెట్టుకో, గోల్. ఒక గోల్ అనేది సెట్ చేసుకో. 2-3 years నేను కష్టపడతా, నేనంటూ 1 లక్ష తీసుకుంటా. మీరే సార్ మేము 5 లక్షలు అంటే 1 లక్ష అంటున్నాం అంటే నీకే అవ్వకూడదు, నాది కాదు. ఓకేనా? ఒక 2 నుండి 3 సంవత్సరాలు కష్టపడతా, 1 లక్ష రూపాయలు సంపాదించుకుంటా, ఒక చిన్న కార్ కొనుక్కుంటా అని నీ ఇష్టం. ఎవరిది? బిజినెస్, జీవితం ఎవరిది? అన్ని నీయే, ఆలోచన కూడా నీదే. నువ్వే పెట్టుకో, ఒక గోల్ పెట్టుకోవచ్చునా లేదా? అవకాశం, మంచి అవకాశం. దాని గురించి ఊరికే నేను మాట్లాడు. ఓకే, ఇక సార్ మాట్లాడి అందరూ మాట్లాడితే బాగుంటుందా? అందుకే నీకు అవకాశం వచ్చింది, దాన్ని నువ్వు వినియోగించుకో. అది చెప్తుంది ఎట్లా వినియోగించుకోవాలని చెప్తుంది. అందుకే ఒక గోల్ పెట్టుకో, నీ ఇష్టం. పెట్టుకొని దాని గురించి ఇవాళ రేపు ఏం చేస్తారండి? ఇలా ముసుగు రేపు ఏం చేస్తారు? రేపు ఏం చేస్తారు? పొద్దుగా లేస్తాం సార్, పండ్లు తొంతాం సార్, టీవీ చేస్తాం సార్, చాయ్ తాగుతాం సార్, మధ్యాహ్నం తింటాం సార్, సాయంత్రం మళ్ళీ నైట్ తింటాం సార్, మళ్ళీ తొంగుంటాం సార్. అదనే చేయరా? మరి అదనే చెప్తలేరు మీరు. మరి అదనే చెప్పాలి కదా. అందుకే ప్లాన్. అర్థమైందా? రేపు ఏం చేయాలనేది ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ లేదు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. ప్లాన్ చేసినోడే కోటీశ్వరుడు. అర్థమవుతుందండి? ప్లాన్ చేసినోడు, భవిష్యత్తుని ప్లాన్ చేసుకున్నాడు. నువ్వు గోల్ చేసినావు, అవకాశం వచ్చింది, దాని కొరకు ప్లాన్ చేసి ప్లాన్ చేస్తే రేపు ఏం చేయాలనేది ప్లాన్ ఉండాలి.
అందుకే 1 వీక్ షెడ్యూల్ ఫస్ట్ ఇస్తున్నాం మేము. సోమవారం ఏడవాలి, మంగళవారం ఏడవాలి, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం. అందులో ఏమైనా పర్సనల్ పని ఉంటే ఉన్నప్పుడు ఎగ్జామ్షన్. ప్లాన్ అయితే చేయాలని చెప్తా. ఎవరైనా చేసిరా ప్లాన్? లేదు. అందుకే ఇక్కడ వచ్చి కూర్చున్నారు, లేకపోతే ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. ప్లాన్ లేదు కాబట్టి అక్కడ కూర్చున్నారు. ఇప్పటికెళ్ళినా మీరు ప్లాన్ చేస్తే నెక్స్ట్ వీక్లో మళ్ళీ వీక్లో నేనేందుకు మాట్లాడుతూ సార్ లెక్క అనుకుంటే మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. అర్థమవుతుందా? అందుకే ప్లాన్ చేయండి, మేకే ప్లాన్. ఎందుకంటే జీవితంలో ఇది లేదు కాబట్టి మనం ఇక్కడ మిగిలిపోయాం. ఒక పేదోళ్ళ లెక్క, ఒక మధ్య తరగతి లెక్క మిగిలిపోయాం. ఎవడో సంపాదించిన ఆస్తికి నేను రాజు అంటున్నావు. నువ్వు సంపాదించలే రాజు, డైరెక్ట్ చెప్తున్నావు. తాత సంపాదించినంటే ఆయన కష్టపడ్డాడు, ఆయన సంపాదించు. నాన్న సంపాదించంటే ఆయన కష్టపడ్డాడు, ఆయన సంపాదించు. నువ్వు వచ్చిన భూమికి మరి నువ్వు కష్టపడాలి, నువ్వు సంపాదించాలి. అప్పుడే దాని మీద అర్హత. ఒక పెద్ద ఆయన అయిపోయింది నాకు, నువ్వు 100 రూపాయలు సంపాదిస్తేనే అల్లా 10 రూపాయలు ఖర్చు పెట్టే అర్హత నీకుంది. అంతేగాని మీ అయ్య సంపాదించిన, మీ తాత సంపాదించి చూసుకొని ముసుకు అది నీది కాదురా నాయన. వారసత్వ రీతి వచ్చిన అంతవరకు అనుభవించాలి కానీ అమ్మే అర్హత లేదు అని చెప్పేసి. ఎందుకు? ఈ ఒక ప్లాన్ లేదు కాబట్టి మనకి. ఆ ప్లాన్ ఉంటే మనం సంపాదిస్తాం, ఖచ్చితంగా సంపాదిస్తాం. కానీ మనం చేయడమే ప్లాన్ అనేది లేదు. రేపు చేస్తారని మీకే లేదు. చూడండి, ఎల్లుండి ఏముంది, ఆల్రెడీ ఉండండి. అందుకే మనం చేసే పని మీద క్లారిటీ లేదు కాబట్టి మన లైఫ్ ఇక్కడ వెళ్ళిపోయింది. నువ్వు ప్లాన్ చేయి, చూడు, చెప్పింది ఆచరించాడు ఇక్కడ అంతే. నేను మా సార్ ఇప్పుడు చదువు సురేష్ సార్ జూమ్లోకి వచ్చి నువ్వు కొత్త సిస్టమ్ తయారు చేయకు, ఉన్న సిస్టాన్ని కాపీ కొట్టు అంతే. ఉన్న సిస్టాన్ని కాపీ కొట్టు, వెస్టేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కాపీ కొట్టు అంతేగాని కొత్త సిస్టమ్ తయారు చేయమని చెప్పి. ఇక్కడ కూడా మనం ప్లాన్ చేయడం అంతే. నేను ప్లాన్ చేసిన సక్సెస్ అవుతుంది. ఇలా గురువారం మన ఎంఎస్ఆర్ గురువారం ఖాళీ ఉంటుందా? రోజు 2 మీటింగ్ 3 మీటింగ్ పెడుతుంది. దాని వరకు ప్లాన్ చేసుకున్నాం. మనం ఇప్పుడు ఆయన కాపీ కొడుతున్నాం, సిస్టమ్తో కాపీ, ఫాలో ద అప్లైన్ గైడ్లైన్స్ అంతే. అంతే కదా, ఎవరు చేసినా అదే పని చేస్తున్నాం. అందుకే ప్లాన్ చేసుకోండి, రేపు వెళ్ళిపోవాలి, ఎల్లుండి వెళ్ళిపోవాలి అనేది ప్లాన్ ఉండాలి. ఎవరిని మీటింగ్స్ ఎక్కడ చేయాలి ఉంటారు కదా, అందరు డౌన్ లైఫ్ ఉంటారు కదా, ఎవరి కాడికి వెళ్తే మనకు ప్లేస్ అవుతుంది. అవన్నీ చూసుకొని ప్లాన్ చేయాలి. ప్లాన్ చేసి ఏం చేయాలి? హార్డ్ వర్క్ చేయాలి. ఆ ప్లాన్ ఎట్లా సక్సెస్ చేసుకోవాలంటే వర్క్ చేయాలి. ఎన్ని ఏళ్ళు కష్టపడాలి? మనం ఒక 15 ఏళ్ళు కష్టపడ్డోళ్ళు, 15 ఏళ్ళు కష్టపడ్డోళ్ళు, 20 ఏళ్ళు కూడా కష్టపడ్డోళ్ళు ఉన్నారు. ఇక్కడ జీవితాలు ఏమన్నా మారినాయి? ఏం మారలే. బట్ ఇక్కడ మనం ఏమంటున్నాం? 2 నుండి 3 సంవత్సరాలు, 2 నుండి 3 సంవత్సరాలు. ఎందుకంటే ఇక్కడ మనం చాలా మంది చెప్తారు ఏమని గోల్ అని చెప్పినాం కదా, 6 months to 1 year. ఎందుకంటే మనం వర్క్ చేస్తాం, ఇలా అందరూ పని చేస్తున్నాం, ఇలా 500 వరకే చూస్తున్నాం. ఇది ఎన్నక వరి పంట లెక్క చూస్తున్నాం. వచ్చిందా, పోషమా, అమ్మినమా, పైసలు వచ్చిందా. కానీ ఇక్కడ మనం ఏంటంటే 6 months to 1 year. ఇది ఎందుకంటే ఒక ఫైనాన్షియల్ మనకున్న అప్పులు తీసుకోవడం, మనకున్న ఖర్చులపై ఒక 2 to 3 years. ఇది 2 నుండి 3 సంవత్సరాలు ఏంటంటే ఇది మిడిల్ అంటే మినిమం ఒక 1 lakh సంపాదించుకోగలితే మనం ఒక కార్ కొనుక్కోగలుగుతాం. ఒక 1 lakh సంపాదించుకోగలితే మన పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వగలుగుతాం. అంటే మిడిల్ టర్మ్. ఒక 3 to 5 years గట్టిగా హార్డ్ వర్క్ చేసిన మనకు మన లాంగ్ టర్మ్ నువ్వు ఇల్లు కట్టుకుంటావా, ప్లాట్ కొనుక్కుంటావా, మంచి ఏమన్నా ల్యాండ్ తీసుకుంటావా. ఒక 5 years అంటే ఒక 3 to 5 lakhs వస్తున్నాయి కదా, తీసుకుంటారు. మనకు చాలా మంది తీసుకుంటున్నారు. ఇప్పుడు 5 years కంప్లీట్ నాది, నెలకు ఒక 5 లక్షలు వస్తున్నాయి కాబట్టి ఇల్లు ప్లాన్ చేసినాం, ప్లాట్ ప్లాన్ చేసినాం. నెక్స్ట్ ఒక 3-4 acres ల్యాండ్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాం. ఇంకొక 1 year లో 3 to 4 acres. అట్లా దాని కొరకు ఎన్ని ఏళ్ళు కష్టపడ్డాయిగా? 3 to 5 years. మరి కష్టపడి వచ్చినా లేదా? కష్టపడచ్చు. అందుకే ఒక 3 నుండి 5 సంవత్సరాలు కష్టపడడానికి ప్రయత్నం చేయాలి. ఫస్ట్ సింపుల్ గా 6 to 1 year, తర్వాత 2 to 3 years, 3 to 5 years.